నమస్కారం ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గంకి ఎమ్మెల్యే అభ్యర్థిగా గుమ్మనూరు జయరాంకి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు టికెట్ ప్రకటించడంపై పామిడి పట్టణంలో తెలుగుదేశం తమ్ముళ్లు నాయకులు సంబరాలు చేసుకున్నారు. ఎన్టీడీఏ కూటమితో గుంతకల్ నియోజకవర్గం బలపరిచిన గుమ్మనూరు జయరాంకి ఎమ్మెల్యే అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పామిడి పట్టణంలో తెలుగుదేశం సీనియర్ నాయకులు మాజీ మార్కెట్ చైర్మన్ ప్రభాకర్ చౌదరి, మాజీ ఎంపీటీసీ బుల్లో శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు కార్యకర్తలతో స్థానిక పట్టణంలోని ఎన్టీడీఏ సర్కిల్ నందు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకోవడం జరిగింది. మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు. సముచిత స్థానం లేని చెప్పి ఎంతో మంది బాధపడుతుండేవాళ్ళు. ఈరోజు మంచి నాయకుని ఎన్నుకున్నారు కాబట్టి మేమంతా కూడా మీ ఎంట ఉంటామని చెప్పి తెలుగుదేశం పార్టీకి తండోపతండలుగా తల్లి వచ్చి ఈరోజు వాల్మీకి విగ్రహానికి అయితేనేమి, ఈరోజు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి అయితేనేమి పూలమాలలు వేసి వాళ్ళ సంతోషాన్ని తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇంతటితో ఊరుకోకుండా మొత్తం తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులంతా కలిసి ఈరోజు ఎవరినైతే నిలబెట్టిన పార్టీలో వాళ్ళ కృషికి, వాళ్ళ గెలుపుకి అహర్నిశలు కృషి చేస్తూ ఈ రెండేళ్ళు ఎవరు కూడా రాత్రి పగలు అనుకోకుండా కష్టపడి ఇక్కడ గుమ్మనూరు జయరాం గారిని, అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అందరూ కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ఎన్నికల సమరంలో భాగంగా ఈరోజు శాసనసభ స్థానాలు అయితేనేవి, పార్లమెంటు స్థానాలు 4వ విడత ఈరోజు లిస్టు రిలీజ్ చేయడం అనేది. అందులో భాగంగా గుంతకల్ కాన్స్టిట్యున్సీ కూడా మాజీ మంత్రివర్యులు పెద్దలు గుమ్మనూరు జయరాం గారిని గుంతకల్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, ఈయన అయితేనే తీరైన అభ్యర్థి, ఈయనకే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన గెలవాలంటే గుమ్మనూరు జయరాంని నిలబెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు అనేక సర్వేలు చేయించి అనేక మందితో అభిప్రాయాలు తీసుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల మనోభిష్టం మేరకే ఈరోజు గుమ్మనూరు జయరాం గారు పేరు ప్రకటించడం జరిగింది. పేరు ప్రకటించిన తర్వాత రేపు నెల 13వ తారీఖు జరగబోయే మే 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో గుంతకల్ కాన్స్టిట్యున్సీలో మామిడి, గుత్తి, గుంతకల్ 3 మండలాలు 3 పట్టణాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయానికి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి రాక్షస పరిపాలన రాకూడదని ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఆ ప్రజలకి మనము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు కూడా రాత్రింబవళ్ళు కష్టపడి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకోవడానికి, అలాగే ఇక్కడ గుమ్మనూరు జయరాం గారిని ఎమ్మెల్యేగా చేసుకోవడానికి, అలాగే మన పార్లమెంట్ అభ్యర్థి గారైన అంబికా లక్ష్మణారాయణని కూడా అత్యధిక మెజార్టీతో మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పామిడి పట్టణం, పామిడి మండలంలో రాబోయే ఎన్నికల్లో 2024 రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా మన క్యాండిడేట్ గెలవడానికి విశేష కృషి చేయాలని ప్రతి ఒక్కరు కూడా అందరినీ కలుపుకొని ఎక్కడ పొరపచ్చాలు లేకోకుండా గ్రామాల్లో, పట్టణాల్లో కూడా మనమంతా గమ్యం ఎప్పుడు మన లక్ష్యం ఏమంటే అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించడమే. దీన్ని ఒక్కటే దృష్టిలో పెట్టుకోండి, వేరేటువంటి దృష్టిలోనే పెట్టుకోవద్దండి. దయచేసి మనమంతా కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి విషయానికి ఈ రోజు నుంచే మనమంతా కూడా ఒక కార్యాచరణ ప్రకటించుకొని ఏ విధంగా అయితే మనం తీసుకొని పోవాలా, పట్టణంలో ఏ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలా, పల్లెల్లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలా, తప్పకోకుండా అభ్యర్థి విజయానికి కృషి చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన పెద్దల